హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో యావరేజ్ స్పీడ్ ఇంకా యావరేజ్ వెలాసిటీ గురించి తెలుసుకుంటున్నాను. ఓకేనా? ఓకే సార్, స్టార్ట్ చేసేద్దామా? ఓకే సార్, స్టార్ట్ చేసేద్దాం. వెరీ నైస్. సో చూడండి, ఫస్ట్ యావరేజ్ స్పీడ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ద రేషియో ఆఫ్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై బాడీ టు ద టోటల్ టైం టేకెన్. ఓకేనా? వెరీ గుడ్, శబాష్. అయితే యావరేజ్ వెలాసిటీ ఏంటి? మళ్ళీ దీన్ని ఏమంటాం బేట? రేషియో అంటాం కదా ఇంగ్లీష్. సార్, రైట్. సో ద రేషియో ఆఫ్ టోటల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై ద బాడీ టు ద టోటల్ టైం టేకెన్. ఓకేనా? ఓకే సార్. సో ఇవి వచ్చేసి డెఫినేషన్లు రెండు, సరేనా? దీని డెఫినేషన్, దీని డెఫినేషన్ ఏంటి? ద రేషియో ఆఫ్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై బాడీ టు ద టోటల్ టైం టేకెన్. దీని డెఫినేషన్ ఏంటి? ద టోటల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై బాడీ టు ద టోటల్ టైం టేకెన్. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి నాన్న, ఇది వచ్చేసి యావరేజ్ స్పీడ్ని ఎస్ అని చెప్పేసి కింద ఏవిజీ అని పెట్టేసి రాస్తున్నా. ఓకేనా? ఇండికేషన్, యావరేజ్ స్పీడ్ యొక్క సింబల్ అన్నమాట. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి నాన్న, ఇట్ ఈజ్ ఏ స్కేలర్ క్వాంటిటీ. సార్, స్పీడ్ అనేది స్కేలర్ క్వాంటిటీ కదా, యావరేజ్ స్పీడ్ కూడా స్కేలర్ క్వాంటిటీనా? అఫ్కోర్స్ సేమ్, అంతే. యావరేజ్ వెలాసిటీ అని ఉంది సార్, ఇక్కడ వెలాసిటీ వచ్చింది కదా సార్, వెలాసిటీ వెక్టర్ క్వాంటిటీ, యావరేజ్ వెలాసిటీ కూడా వెక్టర్ క్వాంటిటీనా? అవును బేటా, సేమ్, అంతే. ఇట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ. వెక్టర్ క్వాంటిటీ అంటే తెలిసిందే కదా, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది. అవునా కదా? ఎస్ సార్, మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్. ఇక్కడ స్కేలర్ క్వాంటిటీలో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కదా, ప్లస్ నో డైరెక్షన్. అవునా కదా? వెరీ గుడ్. సో అందరు తెలిసిందే, స్పీడ్ది ఎస్ యూనిట్స్ ఏంటి సార్? మీటర్ పర్ సెకండ్. సిజిఎస్ ఏంటి? సెంటీమీటర్ పర్ సెకండ్. సో అందరికి తెలిసిన విషయమే, వెలాసిటీలు కూడా సేమ్, అంతే, కాపీ పేస్ట్. ఎస్ యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. సిజిఎస్ యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్ పర్ సెకండ్. ఓకేనా సార్? డైమెన్షన్ ఫార్ములా ఫర్ ద స్పీడ్ m0l1 t పవర్ -1. స్పీడ్ది కదా, యావరేజ్ స్పీడ్ది కూడా అంతేనా? బేటా, సేమ్, అదే, రైట్. సో ఇక్కడ కూడా డైమెన్షన్ ఫార్ములా, వెలాసిటీది ఏది? ఇది. యావరేజ్ వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా కూడా మళ్ళీ ఇదే. ఓకేనా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు చూడండి నాన్న, మీకు యావరేజ్ స్పీడ్ని ఇంకా యావరేజ్ వెలాసిటీ ఏ విధంగా కనుక్కుంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ ఎగ్జాంపుల్ ద్వారా. ఓకేనా? ఓకే సార్, చూడండి నాన్న, ఒక వ్యక్తి ఏ నుంచి వెళ్ళి సికి వెళ్తున్నాడు, సరేనా? ఏ నుంచి వెళ్ళి సికి వెళ్తున్నాడు. ఓకేనా? రైట్. అయితే సార్, ఇది మధ్యలో బి ఏం రాసిండ్రు చెప్తా, ఒక్క నిమిషం. అయితే ఏ నుంచి వెళ్ళి బి వరకు ఒక స్పీడ్తో వెళ్ళిండు. ఓకేనా? అర్థమైందా? సరే, ఒక కారే అనుకుందాం, సరేనా? ఒక కారు ఏ నుంచి వెళ్ళి బికి ఒక స్పీడ్తో వెళ్తున్నాడు అంటే 20 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం, సరేనా? రాయాలనా? సరే, 20 మీటర్ పర్ సెకండ్తో ఏ నుంచి బికి వెళ్ళిండు, సరేనా? ఓకే సార్. అయితే బి నుంచి వెళ్ళి సికి అనేది ఎంత వెలాసిటీతో పోయిండంటే 30 మీటర్ పర్ సెకండ్తో అనుకుందాం, సరేనా? సార్, అర్థమైంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్పీడ్తో పోయిండు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో స్పీడ్తో పోయిండు కదా. ఇంతకుముందు మనము ఏ నుంచి సి వరకు ఏ స్పీడ్తో పోయిండు? స్పీడ్ అనేది కాన్స్టెంట్ ఉంటుండే సార్ కదా, ఎక్కడ తీసుకున్నా స్పీడ్ అనేది కాన్స్టెంట్ ఉండే, లాస్ట్ క్లాస్లో న్యూమరికల్స్. అవునా కదా? ఇది యావరేజ్ స్పీడ్ అనమాట. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేది మనం యావరేజ్ స్పీడ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్పీడ్తో పోయిండు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో స్పీడ్తో వెళ్ళిండు. ఓకేనా? ఓకే, రైట్. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టిన టైం t1 అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టిన టైం t2 అనుకుందాం, సరేనా? రైట్. సో ఫైనల్లీ యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, టైం పట్టింది ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, సో టైం ఎంత, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మనం న్యూమరికల్ సాల్వ్ చేస్తే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఓకేనా? అర్థమైందా? అంటే సో ఫైనల్లీ మీకు చిన్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్పీడ్తో పోయిండు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్పీడ్తో పోయిండు, వేరే స్పీడ్తో కదా. ఇక్కడ 20 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 30 మీటర్ పర్ సెకండ్, రైట్.
సో యావరేజ్ వెలాసిటీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో ఒక్కసారి చూడండి. సేమ్ మళ్ళీ కాపీ పేస్ట్ ఎగ్జాంపుల్ సరేనా. ఏ ఇగో ఇక్కడ బి ఇక్కడ సి సరేనా. ఓకే సార్, ఏ నుంచి వెళ్ళి బికి v1 స్పీడ్తో వెళ్ళిండు అవునా కదా. అవును సార్ కరెక్ట్, మీరు ఇక్కడ రాసిండ్రు v1 అని. అదే స్పీడ్తో ఏ నుంచి వెళ్ళి బికి వెళ్ళిండు. మళ్ళీ బి నుంచి వెళ్ళి సికి వేరే స్పీడ్తో వెళ్ళిండు, ఇక్కడ రాసిండు కదా అదేనా. బేటా అదే ఓకేనా. కానీ దీంట్లో మనం యావరేజ్ వెలాసిటీ అనేది కనుక్కోవాలి ఓకేనా. యావరేజ్ వెలాసిటీని కనుక్కోవాలి. దాంట్లో సార్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఉంది కదా, అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిండు, ఇది వచ్చేసి డిస్ప్లేస్మెంట్ అవునా కదా. రైట్ కరెక్టే సార్ మీరు అన్నది. అంటే ఏ నుంచి వెళ్ళి బికి ఇది షార్ట్ కట్ అవునా కదా. ఎస్ సార్. బి నుంచి వెళ్ళి సికి వెళ్ళిన దారి మాత్రం ఇదే కదా, వెళ్ళిన దారి మాత్రం ఇదే, కానీ డిస్ప్లేస్మెంట్ ఏది సార్ ఇది షార్ట్ కట్ అవునా కదా. వెరీ గుడ్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన దారి మాత్రం ఇది కదా, డిస్ప్లేస్మెంట్ ఏంటి ఇది షార్ట్ కట్ సార్ అవునా కదా. అవునా కదా. వెరీ గుడ్ షబాష్. సో దీని వాల్యూ తీసుకొని టోటల్ టైం వేసేసేయాలి, యావరేజ్ వెలాసిటీ వచ్చేస్తుంది. అర్థమైందా. న్యూమెరికల్ సాల్వ్ చేస్తే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అయిపోతారు. కొంచెం ఆగండి సరేనా, ఇక్కడ అర్థమైతే ఇంకా మంచిదే. సో అర్థం కాని వాళ్ళ కోసం ఒక్క 5 minutes ఆగండి, న్యూమెరికల్స్ వచ్చేస్తాయి సరేనా. ఓకే సార్. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నోట్లో రాయాలి మీరు. ఏంటదంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ ఓకేనా. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ రెండు ఈక్వల్ ఉంటాయా సార్. బేటా ఉంటాయి. ఎప్పుడు when the body is moving in a straight line ఓకేనా. స్ట్రేట్ లైన్లో మూవ్ అయితేనే యావరేజ్ స్పీడ్ ఇంకా యావరేజ్ వెలాసిటీ అనేది ఈక్వల్గా ఉంటాయి ఓకేనా. వెరీ గుడ్ షబాష్. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే యావరేజ్ స్పీడ్ అనేది దాని యొక్క వాల్యూ 0 అన్న రావచ్చు ఓకేనా. ఓకే సార్. లేదా పాజిటివ్ వాల్యూ అన్న రావచ్చు. ఈ స్పీడ్ అనేది నెగిటివ్ వాల్యూస్ ఉంటుందా సార్. స్పీడ్ నెగిటివ్ ఉంటుందా, అసలే ఉంటుంది కదా. స్పీడ్ నెగిటివ్ ఎక్కడ వచ్చిందా సార్. ఇంతవరకు మన భూమి ఉన్నంత వరకు స్పీడ్ అనేది నెగిటివ్ రాదు సరేనా. రైట్. సో యావరేజ్ స్పీడ్ కూడా సేమ్ అంతే, నెగిటివ్ రాదు. వస్తే 0 రావాలి, లేదంటే పాజిటివ్ రావాలి. వెరీ గుడ్ శోభా. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ అనేది మనకు నెగిటివ్ అన్న రావచ్చు దాని యొక్క వాల్యూ, లేదా 0 అన్న ఉండొచ్చు, లేదా పాజిటివ్ అయినా ఉండొచ్చు ఓకేనా. సార్ ఈ వెలాసిటీ నెగిటివ్ అంటున్నారు, నెగిటివ్ ఉంటుందా వెలాసిటీ అనేది నెగిటివ్ అంటే ఏంటంటే, నెగిటివ్ వెలాసిటీ అంటే ఏంటంటే ఈ యొక్క మైనస్ ఉన్నది కదా అది ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నది అన్నదే ఇండికేషన్. రియల్గా ఫీల్ రావాలంటే వెలాసిటీ అనేది నెగిటివ్లో ఉండదు. ఇన్ కేస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు -20 m/s అనుకోండి, మైనస్ అంటే ఇటు పోతున్నాడు అనమాట అంతే ఓకేనా. అర్థమవుతుందా. మైనస్ ఇండికేట్స్ ద డైరెక్షన్ అంతే, ఇంకేం లేదు. అర్థమైందా. స్పీడ్ అనేది ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, వెలాసిటీ కూడా ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు మైనస్ వచ్చింది అనుకోండి సాల్వ్ చేసేటప్పుడు, మైనస్ ఇండికేట్స్ వాట్, ఇట్ ఇండికేట్స్ ద డైరెక్షన్ అని చెప్పేసి మీరు అనాలి. అర్థమైందా. వెరీ గుడ్ శబాష్. స్టార్ట్ చేసేద్దాం న్యూమెరికల్స్. ఎస్ సార్. సో రబ్ చేసేస్తున్నాను ఇది ఓకేనా. సో ఎవరిదైతే కాలేదా వీడియో పాజ్ చేసి రాసుకోండి ఓకేనా. రైట్. సో రబ్ చేస్తున్నా ఓకే. సో న్యూమెరికల్ స్టార్ట్ చేసే ముందు సో రోజు చెప్పేదే నేను ఏంటదంటే బెటర్ ప్రీవియస్ వీడియో చూడడం బాగుంటుంది ఓకేనా. ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ విధంగా సాల్వ్ చేస్తున్నామని. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ నా యొక్క సజెషన్ ఫస్ట్ నుంచి చూస్తే బాగుంటుందని అంతే ఓకేనా. ఓకే రైట్. సో స్టార్ట్ చేసేద్దామా. ఎస్ సార్. సో ఫస్ట్ సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేసేద్దాం నాన్న సరేనా. ఓకే సార్. ఏంటది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే, ఒక వ్యక్తి ఏ నుంచి వెళ్ళి బికి ఏ నుంచి సికి వెళ్తున్నాడు ఓకేనా. ఓకే సార్. అయితే ఇక్కడ మధ్యలో సెంటర్లో ఉంది బి అనే పాయింట్ సరేనా.
ఓకే సార్. అయితే ఏ నుంచి వెళ్ళి బికి ఎంత స్పీడ్తో పోయిండంటే v1 అనే స్పీడ్తో వెళ్ళిండు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఏ నుంచి వెళ్ళి బికి ఎంత స్పీడ్తో వెళ్ళిండు? ఏ నుంచి వెళ్ళి బికి ఎంత స్పీడ్తో వెళ్ళిండు? v1 స్పీడ్తో. ఓకేనా? రైట్. సో బి నుంచి వెళ్ళి సికి ఎంత స్పీడ్తో వెళ్ళిండు? v2 అనే స్పీడ్తో వెళ్ళిండు. ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. అయితే క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఫైండ్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. సరేనా? ఇవి రెండు అడిగింది బేట. యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి, యావరేజ్ వెలాసిటీ కూడా కనుక్కోవాలి. ఓకేనా? క్వశ్చన్లో చూడండి, ఈ బి అనే పాయింట్ ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉంది. సరేనా? ఓకే సార్. సాల్వ్ చేసేద్దామా? సో వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి అన్న. ఎవరికైతే వస్తుందో బెస్టే. ఒక 2-3 క్వశ్చన్ సింపుల్ ఇస్తా. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి సూపర్ క్వశ్చన్ తీసుకొచ్చిన అవి సాల్వ్ చేద్దాం. సరే, ఒక 2-3 క్వశ్చన్స్ ఇవైతే జనరల్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? ఓకే సార్, వెరీ గుడ్. షబ్బాస్. చూడండి అన్న, క్వశ్చన్లో ఏమన్నాడు? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కదా. ఏ కార్ కవర్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్. ఈ విధంగా క్వశ్చన్ రాసుకోవచ్చు. ఏ కార్ ట్రావెల్స్ ఫస్ట్ half of the distance with speed v1 and next half of the distance with speed v2. Find average speed and find average velocity and average speed. ఓకేనా? ఇది క్వశ్చన్ రాయాలి. యాక్చువల్లీ క్వశ్చన్ రాస్తే కొంచెం టైం అనేది ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పేసి రాయాలి. నేను ఎక్కడైతే గుర్తుపెట్టుకున్నానా, ఎక్కడైతే ఈ విధంగా వర్డ్స్ ఫామ్లో రాయలేదో, నేను ఓన్లీ మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పక్కకు ఖచ్చితంగా మీరు రాసుకోండి. ఓకేనా? నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా క్వశ్చన్ని, అది సెంటెన్స్ ఫామ్లో పక్కకు రాసుకోండి. సరేనా? ఓకేనా? అర్థమైందా? అది రాసుకుంటే కనుక మీకు తెలుస్తుంది అనమాట, అరే మనం ఏం సాల్వ్ చేయాలి అన్న విషయం. ఓకేనా? ఎప్పుడైతే ఇగో ఇంతకుముందు మీకు దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, అవునా, ఈ డయాగ్రామ్ వేసి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇది రాసిందా? రాయలేదు. అంటే ఈ విధంగా మీరు రాసుకోవాలి సొంతగా. సరేనా? రాసుకుంటే కొంచెం బాగుంటుందని నా ఒక సజెషన్, అంతే. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్. సో ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సార్ ఇది కార్ వచ్చేసి స్ట్రేట్ లైన్లో పోతుంది. స్ట్రేట్ లైన్లో ఏమొస్తుంది సార్? ఇదే కదా, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ. అవునా కదా సార్? అవును సార్, కరెక్టే మీరు అన్నది. స్ట్రేట్ లైన్లో మూవ్ అయితే యావరేజ్ స్పీడ్ ఇంకా యావరేజ్ వెలాసిటీ రెండు ఈక్వల్గా ఉంటాయని చెప్పేసి నోట్లో చెప్పిన. అవునా? ఎస్ సార్, కరెక్ట్. యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్. చలో, సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అవునా? ఎస్ సార్. టోటల్ డిస్టెన్స్ ఎంత? అయితే ఇక్కడ నుంచి ఇక్కడ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా. సరేనా? ఓకే సార్. టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్. అవునా? ఎస్ సార్. అయితే టోటల్ టైం ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి అనుకుందాం t1, ఇక్కడ నుంచి ఇక్కడికి అనుకుందాం t2. సరేనా? ఓకే సార్. t1 ప్లస్ t2. సో ఫైనల్లీ ఏమొచ్చిందన్నా? x అపాన్ t1. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్ కదా. మనం ఎన్నో న్యూమరికల్ సాల్వ్ చేస్తాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇగో ఇక్కడ రాస్తున్నా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అవునా కదా? ఎస్ సార్. సో ఇది డిస్టెన్స్ బై స్పీడ్ గుర్తు పెట్టేసుకోండి ఇక. ఓకేనా? మళ్ళీ ఇది రాస్తూ ఉండను. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. గుర్తుపెట్టుకోండి ఇక. మళ్ళీ రాయాలి నెక్స్ట్ క్వశ్చన్లో. డైరెక్ట్నా టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని చెప్పేస్తా. సరేనా? ఓకే సార్, గుర్తుపెట్టేసుకుందాం. వెరీ నైస్. సో ఫైనల్లీ t1 టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది సార్? ఫస్ట్ హాఫ్ అన్నారు కదా, ఫస్ట్ హాఫ్ x/2 సార్. ఓకే, ఎంత స్పీడ్తో వెళ్ళింది? v1తో. నెక్స్ట్ హాఫ్ సార్, ఈ డిస్టెన్స్ వచ్చేసి x/2. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఎంత స్పీడ్తో? v2 స్పీడ్తో. అవునా? ఎస్ సార్. సో x అపాన్ కామన్ ఏంటన్నా? x/2 సార్. సో మిగిలింది ఏంది? 1/v1 ప్లస్ 1/v2. అవునా? ఎస్ సార్. సో ఇది పోయింది సార్. సో 2 అనేది పైకి వెళ్ళింది. వెరీ గుడ్. సో మిగిలింది ఏంటన్నా? 1/v1 ప్లస్ 1/v2. అవునా కదా? ఎస్ సార్. సో 2
అపాన్ ఇది ఇక్కడ ఎల్సిఎం ఏంటన్నా సార్ v1 v2 ఇక్కడ ఏమొస్తుందన్నా v1 ప్లస్ v2 అవునా కదా క్రాస్ మల్టిప్లికేషన్ v2 ప్లస్ v1 లేదా v1 ప్లస్ v2 అవునా కదా ఇది ఎల్సిఎం అయితే తెలుసు కదా సార్ తెలుసు సో కిందిది పైకి వెళ్ళిపోయింది అవునా కదా ఎస్ సార్ సో యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీ ఎంత వచ్చింది 2 కింది పైకి వెళ్ళింది కదా v1 v2 బై v1 ప్లస్ v2 అర్థమైందా అంటే సార్ ఇదేనా ఆన్సర్ అవును బేటా ఇదే ఆన్సర్ ఓకేనా అర్థమైందా వెరీ గుడ్ శబాస్ సింపుల్ క్వశ్చన్ కదా అందరికి తెలిసిన విషయమే చలో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసేద్దామా ఓకే సార్ సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా సింపుల్ క్వశ్చన్ ఇదే విధంగా ఉంటుంది సరేనా ఓకే సార్ సో చూడండి ఇది రబ్ చేసేస్తున్నా నేను సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఆ క్వశ్చన్ మీరు సెంటెన్స్ ఫామ్లో రాసుకోండి నేనేమో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు డైరెక్ట్గా సరేనా సార్ ఓకే సో ఏ కార్ కవర్స్ ఫస్ట్ 1/3 ఆఫ్ ఎ డిస్టెన్స్ ఓకేనా అంటే మొత్తం డిస్టెన్స్ ఎంతో కొంత ఉంది దాంట్లో ఫస్ట్ 1/3 ఓకేనా ఇది ఏ అనుకుందాం ఇది బి అనుకుందాం సో x/3 డిస్టెన్స్ అనుకుంటున్నాం మొత్తం ఎంత అనుకుందాం x అనుకుందాం సరేనా ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు x అనుకుందాం ఫస్ట్ 1/3 ఆఫ్ ఎ డిస్టెన్స్ విత్ స్పీడ్ v1 తో వెళ్ళింది నెక్స్ట్ 1/3 ఆఫ్ ఎ డిస్టెన్స్ విత్ స్పీడ్ v2 తో వెళ్ళింది లాస్ట్ 1/3 అంటే x/3 నేనా అవును సార్ విత్ స్పీడ్ v3 తో వెళ్ళింది ఓకేనా మళ్ళీ అడిగింది ఏంటంటే ఫైండ్ యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్ అని చెప్పేసి క్వశ్చన్లో అడిగిండు అర్థమైందా సెంటెన్స్ ఫామ్ లో మీరు రాసుకోండి ఏ కార్ కవర్స్ ఫస్ట్ 1/3 ఆఫ్ ఎ డిస్టెన్స్ విత్ స్పీడ్ v1 a car moves with speed v1 and covers first 1/3 of a distance and next it moves ఒక పని చేద్దాం ఈ విధంగా రాసుకోండి ఏ కార్ ట్రావెల్స్ ఫస్ట్ 1/3 ఆఫ్ ఎ డిస్టెన్స్ విత్ స్పీడ్ v1 నెక్స్ట్ 1/3 ఆఫ్ ఎ డిస్టెన్స్ విత్ స్పీడ్ v2 లాస్ట్ 1/3 ఆఫ్ ఎ డిస్టెన్స్ విత్ స్పీడ్ v3 ఫైండ్ యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్ క్వశ్చన్ అర్థమైంది కదా ఎస్ సార్ చలో సాల్వ్ చేయండి సో అందరు తెలిసిన విషయమే ఇదైతే సింపుల్ క్వశ్చనే అంత పెద్ద టఫ్ ఏం లేదు సాల్వ్ చేయడానికి వస్తుంది మీకు ఓకేనా ఎస్ సార్ సో ఫైనల్ సాల్వ్ చేసేస్తున్నా రైట్ సో సార్ ఇక్కడైతే స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతున్నది రెండింటికి ఆన్సర్ ఒకటే వస్తుంది వెరీ నైస్ యావరేజ్ స్పీడ్ ఇంకా యావరేజ్ వెలాసిటీ ఒకటే వస్తుంది అవునా ఎస్ సార్ సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా అవును సార్ టోటల్ డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసింది సార్ ఎక్స్ ట్రావెల్ చేసింది అవునా కదా వెరీ గుడ్ టోటల్ టైం ఎంత పెట్టింది బేటా ఇక్కడ నుంచి ఇక్కడికి అనుకుందాం ఎంత అనుకుందాం t1 అనుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి టైం t2 అనుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి టైం t3 అనుకుందాం సో t1 ప్లస్ t2 ప్లస్ t3 అవునా అవును సార్ సో ఫైనల్లీ x అపాన్ ఏమొచ్చిందన్న t1 టైం ఈక్వల్ టు ఇంతకు ముందే అన్న గుర్తు పెట్టుకోండి ఫార్ములా టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ ఎంత x/3 స్పీడ్ ఎంత v1 నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత x/3 స్పీడ్ ఎంత v2 నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత x/3 స్పీడ్ ఎంత v3 వెరీ గుడ్ x అపాన్ సో దీని నుంచి కామన్ ఏందన్నా సార్ x/3 సో మిగిలింది ఏంటి 1/v1 ప్లస్ 1/v2 ప్లస్ 1/v3 సార్ ఈ x క్యాన్సిల్ చేసింది ఓకే చేసేస్తా సో నెక్స్ట్ ఏంటన్నా 3 అనేది పైకి వెళ్ళింది కదా అవును సార్ సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 పైకి పోయింది కదా అవును సార్ 3 బై మిగిలింది 1/v1 ప్లస్ 1/v2 ప్లస్ 1/v3 అవునా వెరీ గుడ్ ఇప్పుడు దీంట్లో చూడండి ఎల్సిఎం ఏంటన్నా పైన అయితే 3 అట్లా రాస్తున్నా సార్ ఎల్సిఎం v1 v2 v3 కదా అవును సార్ సో మిగిలిన ఏంటి ఇక్కడ v1 ఉంది కదా పైన ఏం రాయాలి v2 v3 కదా అవును సార్ ఈడేముంది v2 ఉంది పైన ఏం రాయాలి ఒక v1 ఒక v3 అవునా ఎస్ సార్ ఇక్కడ v3 ఉంది మిగిలిన ఏంటి v1 v2 అవునా కదా ఎస్ సార్ ఇది పైకి వెళ్ళిందా రైట్ సో 3 v1 v2 v3 అపాన్ ఇది రాస్తున్నా v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v3 v1 ఇదేనా కాదా ఎస్ సార్ ఇదే వెరీ గుడ్ షబ్బాష్ సో మీకైతే ఫైనల్ గా ఇది
అర్థం అయిపోయింది కదా. సింపుల్ క్వశ్చన్ కదా. అవును సార్, సింపుల్ క్వశ్చన్. వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు ఇప్పుడు మీకు అయితే ఒక క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఒక కారు 1/8 a car covers 1/8 of a distance with speed v1, next 1/8 with speed v2, next 1/8 with speed v3. అబ్బాబాబా, ఏం సార్ ఇది 8 టైమ్స్ పోయిందా? అబ్బాబాబా, ఇంత పెద్ద క్వశ్చన్ సార్. ఇది సాల్వ్ చేయడానికంటే మాకు కనీసం ఒక 20 minutes అని పడుతుంది. అవునా కదా. క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు? కార్ కవర్స్ ఫస్ట్ 1/8 అంటే x/8 కదా. ఎంత స్పీడ్తో పోయింది? v1తో. నెక్స్ట్ x/8 ఎంత స్పీడ్తో? v2. నెక్స్ట్ x/8 ఎంత స్పీడ్తో? v3 స్పీడ్తో వెళ్ళింది. అవునా కదా? అవునా కదా? ఎస్ సార్. సో ఈ విధంగా లాస్ట్ 1/8 పార్ట్ ఎంత స్పీడ్తో వెళ్ళింది? v8 స్పీడ్తో వెళ్ళింది. దీంట్లో కూడా మీరు యావరేజ్ స్పీడ్ ఇంకా యావరేజ్ వెలాసిటీ కనుక్కోవాలి. రెండింటికి ఆన్సర్ ఒకటే వస్తుందా? సేమే వస్తుందా సార్? స్ట్రేట్ లైన్లో మూవ్ అవుతుంది కదా, అక్కో సేమే వస్తుంది. అవునా కదా? అవునా కదా? ఎస్ సార్. సార్ ఇది మొత్తం సాల్వ్ చేయాలంటే మళ్ళీ టైం పడుతుంది సార్. ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పేసేయండి. ఓకేనా? షార్ట్ కట్ చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఎస్ సార్. వెరీ గుడ్, షబాస్. సో చూడండి అన్న, ఈ షార్ట్ కట్ అనేది గుర్తు పెట్టుకోండి. అది నోట్లో మీరు రాసుకోవాలి. అది గుర్తు పెట్టుకుంటే పని అయిపోయినట్టే. సరేనా? ఓకే. అయితే ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ 1/3, నెక్స్ట్ 1/3, లాస్ట్ 1/3, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్లో 1/4, 1/4, నెక్స్ట్ 1/4, నెక్స్ట్ 1/4, నెక్స్ట్ 1/4, నెక్స్ట్ 1/4. ఇప్పుడు 5 ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ 1/5, నెక్స్ట్ 1/5, నెక్స్ట్ 1/5, అట్లా లాస్ట్ 1/5 డిస్టెన్స్. అర్థమైందా? ఇలా మీకు 8 ఇచ్చిన. అవునా కదా? అవునా కదా? ఎస్ సార్. దానికి షార్ట్ కట్ ఏంటంటే ఇటువంటి క్వశ్చన్లలో పనికి వస్తుంది. సో యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి కోసం 1/v యావరేజ్ వెలాసిటీ లేదా స్పీడ్ స్ట్రేట్ లైన్లో మూవ్ అవుతుంది. అప్పుడు ఫార్ములా ఏంటంటే 1/v1 ప్లస్ 1/v2. సార్ ఇక్కడ v1 ఉంది, ఇక్కడ v2 ఉన్నాయి. అక్కడ రెండే ఇచ్చిండు అనుకోండి, అంటే ఇది క్వశ్చన్ దేనికి సంబంధించింది సార్? ఇంతకుముందు మనం సాల్వ్ చేసినాం చూడండి, అదే క్వశ్చన్. ఇది ఇది కదా. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v1, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v2 కదా. ఇదేనా నేను క్వశ్చన్ ఇచ్చింది? అవును సార్, ఇచ్చిండ్రు, కరెక్టే. దీని ఆన్సర్ ఏమో వచ్చింది మీకు 2v1v2/v1 ప్లస్ v2. ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే వచ్చిందా? ఇదే వచ్చిందా? అయితే ఇక్కడ ఏమున్నాయి? v1 ఉంది, v2 ఉంది, అంటే 2 వెలాసిటీస్ ఉన్నాయి కదా. అప్పుడు ఏం రాయాలంటే ఇక్కడ 2 రాయాలి. ఇదే షార్ట్ కట్. అదేం షార్ట్ కట్ సార్? ఇక్కడ దీని ఆన్సర్ ఇది వచ్చింది. ఇదే క్వశ్చన్కి ఇది షార్ట్ కట్ అంటున్నారు. అట్లెట్లా సార్? సార్ ఫార్ములా ఇట్లా ఉండాలి కానీ ఇదేం సార్ మీరైతే మొత్తం డిఫరెంట్గా రాసిండ్రు. చూద్దామా? మళ్ళీ ఇదే వస్తుంది దీన్ని సాల్వ్ చేస్తే. చూపెట్టాలనా? ఓకే సార్, చూపెట్టండి. చలో, వి యావరేజ్, సో 2/v యావరేజ్ కదా. చలో, ఎల్సిఎం ఏనా సార్? v1 v2 పైన ఏమొస్తుంది? v1 ప్లస్ v2. అవునా? ఎస్ సార్. దీన్ని ఇటు రాస్తున్నా, దీన్ని కింద రాస్తున్నా, దీన్ని ఇటు రాస్తున్నా. సరేనా? ఓకే. సో ఫైనల్ వి యావరేజ్ ఏమైందన్నా? ఇది ఇటు పంపించేసిన. సరేనా? దీన్ని ఇటు పంపించిన 2 ఇంటూ ఇది ఇటు పంపించిండ్రా. ఓకే, v1/v2. దీన్ని కింద పంపించిండ్రా, v1 ప్లస్ v2. అబ్బా, రియల్గా సార్ మీరు అన్నట్టే. ఈ ఫార్ములా ద్వారా ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే అయిపోతుంది. అవునా కదా? అవునా కదా? దీని ద్వారా మళ్ళీ సేమ్ ఇదే వచ్చింది. అంటే ఇది గుర్తు పెట్టుకుంటే అయిపోతుందా ఇటువంటి క్వశ్చన్స్ వల్ల? అవును బేటా, పని అయిపోయినట్టే. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్, షబ్బాష్. సార్ నెక్స్ట్ క్వశ్చన్లో మీరు x/3 లాగా ఇచ్చిండ్రు. x/3 ఇది ఒక నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చిండ్రు. దీనికి మనకు ఆన్సర్ వచ్చింది 3v1v2v3 అపాన్ v1v2 ప్లస్ v2v3 ప్లస్ v3v1 వచ్చింది. యావరేజ్ స్పీడ్ లేదా యావరేజ్ వెలాసిటీ కదా. దీనికి కూడా షార్ట్ కట్ ఎట్లా రాయాలి సార్ మరి అని అంటే, సో దీనికోసం ఇది రబ్ చేస్తాను నేను. సరేనా? దీని షార్ట్ కట్ ఏంటంటే చూడండి. సో దీని షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ v1
ఇది V2 ఇది V3 కదా, ఇక్కడ 3 ఉన్నాయి కదా వెలాసిటీస్. అవును సార్. అయితే 3 ఉంటే 3 రాయాలి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 రాసినాం. ది క్వశ్చన్లో 3 ఉన్నాయి కాబట్టి 3 రాయాలి. నెక్స్ట్ కింద అవరేజ్ వెలాసిటీ రాయాలి. సో 1/V1 ప్లస్ 1/V2 ప్లస్ 1/V3. ఓకేనా? ఓకే సార్. సార్ దీన్ని సాల్వ్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుందా? హా బేటా వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మళ్ళీ మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. ఇది హోంవర్క్ మీకు. ఓకేనా? ఒక్కసారి ట్రై చేసి చూసుకోండి, 100% మీకు ఇదే వస్తుంది. ఓకేనా? ఓకే సార్. అయితే నెక్స్ట్ 1/4 ఇస్తే సార్ ఇవి ఇట్లా x/4 విత్ స్పీడ్ V1, నెక్స్ట్ x/4 విత్ స్పీడ్ V2, నెక్స్ట్ x/4 విత్ స్పీడ్ V3, నెక్స్ట్ x/4 విత్ స్పీడ్ V4. ఇట్లా ఇస్తే కనుక ఓకేనా? అర్థమైందా క్వశ్చన్ అర్థమైందా? సో ఫస్ట్ 1/4 ఆఫ్ ఎ డిస్టెన్స్ V1 స్పీడ్తో పోయింది, నెక్స్ట్ 1/4 విత్ స్పీడ్ V2తో పోయింది, నెక్స్ట్ 1/4 ఆఫ్ ఎ డిస్టెన్స్ V3 స్పీడ్తో పోయింది, నెక్స్ట్ 1/4 ఆఫ్ ఎ డిస్టెన్స్ విత్ స్పీడ్ V4తో వెళ్ళింది. అప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం సార్? మేము చెప్తాం సార్, మాకైతే అర్థమైపోయింది సార్. మీరు రాయకండి సరే, నేను రాస్తాలే. సరే ఆన్సర్ వేస్తాను, మీరు చెప్పండి ఆన్సర్ వేస్తుంది సార్. 1 2 3 4 అన్నారు కదా, ఇగో 4 వెలాసిటీలు ఉన్నాయి. పైన 4 రాయండి, కింద V యావరేజ్ రాసేసేయండి. ఓకేనా సార్? 4 వెలాసిటీలు ఉన్నాయి కదా, 1/V1 ప్లస్ 1/V2 ప్లస్ 1/V3 ప్లస్ 1/V4. అంతేనా సార్? వెరీ గుడ్, వెల్ డన్. శబాష్ 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 శబాష్. ఓకేనా? మీకైతే వచ్చేసింది. ఓకేనా? ఇన్ కేస్ ఇట్లానే మీకు n వరకు ఉన్నాయి అనుకోండి. ఓకేనా? సో n టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, n వెలాసిటీ. అబ్బా అంత పెద్దదా సార్? పర్లేదు సార్, మేము చేసేస్తాం. సో ఏమొస్తుంది అన్న? సరే మీరే చేయండి. ఏమొస్తుంది మీరే చెప్పండి సార్. n అంటున్నారు కదా, పైన n రాయండి. ఓకే. కింద V యావరేజ్ రాయండి. ఓకే సార్. ఇక్కడ 1/V1 రాయండి. ఓకే. నెక్స్ట్ 1/V2. ఓకే. ప్లస్ చేయండి. వేసిన. నెక్స్ట్ సార్ డాట్ 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 రాయండి. ఓకే వేసేసిన. నెక్స్ట్ సార్ 1/VN రాయండి. సార్ ఇదే సార్, పక్కా ఇదే ఫార్ములా ఉండాలి. వెరీ గుడ్ షబ్బాష్. ఇదే ఫార్ములా ఈ క్వశ్చన్లో. సార్ ఈ క్వశ్చన్లో నేనే చెప్పేస్తాను సార్, మీరు రాయకండి. ఏంటది? సరే నాన్న మీరే చెప్పండి ఏమొస్తుంది సార్? ఇక్కడ 8 వెలాసిటీస్ ఉన్నాయి కదా, ఇక్కడ పైన 8 రాయండి, అపాన్ రాయండి. ఓకే. కింద V యావరేజ్ రాయండి. సరే ఈక్వల్ రాయండి. ఓకే. ఇక్కడ 1/V1 ప్లస్ 1/V2 ప్లస్ ఇట్లానే కంటిన్యూగా లాస్ట్కి 1/V8 రాసేసేయండి. ఇదేనా సార్? పక్కా ఇదే సార్. ఇదేనా? హా బేటా ఇదే. అర్థమైపోయిందా? అంటే ఇటువంటి క్వశ్చన్స్ ఏవైనా ఉండని, ఇటువంటి మోడల్లో క్వశ్చన్స్ ఏవైనా ఉండని, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మాత్రమే. అర్థమైందా? సో ఇది ఫర్ 8 వెలాసిటీస్ కదా. అవును. ఇది n వెలాసిటీస్కి. అవునా? అవును సార్. ఇది 2 వెలాసిటీస్కి. అవునా? అవును సార్. ఇది 3 వెలాసిటీస్కి. అవునా? ఎస్ సార్. ఇది 4 వెలాసిటీస్ ఉంటే. అవునా కదా? వెరీ గుడ్ షబ్బాస్. సో చలో నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చేసేయాలనా? సింపులే కదా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో. సో ఈ మోడల్లో క్వశ్చన్స్ అయితే మీకు అర్థమైపోయినాయి. షార్ట్ కట్ కూడా నేను చెప్పేస్తాను. అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కొంచెము బ్రెయిన్ అప్లై చేసి మీరు ఆలోచించండి. వీడియో పాజ్ చేసి సాల్వ్ కూడా చేయండి. ఓకేనా? ఓకే సార్. క్వశ్చన్ ఏంటంటే, ఇది ఏ, ఇది బి, ఇది సి. సరేనా? ఓకే సార్. బి అని సెంటర్లో ఉందా? అవును బేటా సెంటర్లోనే ఉంది. సార్ సెంటర్లో అని ఇచ్చేసిన. అయితే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, ఏ నుంచి వెళ్ళి బి, ఏ కార్ మూవ్స్ విత్ స్పీడ్ V1 ఇన్ హాఫ్ ఆఫ్ ద టైం. అంటే మొత్తం టైం వచ్చేసి టీ అనుకుందాం. ఈ నుంచి లీడ్కి పట్టిన టైము టీ అనుకుందాం. సగం టైంలో V1 స్పీడ్తో పోయిందట, ఇంకో సగం టైము, ఇంకో హాఫ్ ఆఫ్ ద టైము V2 స్పీడ్తో పోయిందట. ఓకేనా? అర్థమైందా సార్? ఫస్ట్ సగం టైం అంటే హాఫ్ ఆఫ్ ద టైం
విత్ స్పీడ్ v1 తో పోయిండు. నెక్స్ట్ బీసీ హాఫ్ ఆఫ్ ద టైం v2 స్పీడ్ తో పోయిండు. మళ్ళీ ఇక్కడ అడిగింది సేమ్ యావరేజ్ స్పీడ్ ఎంత, యావరేజ్ స్పీడ్ ఎంత, యావరేజ్ వెలాసిటీ ఎంత. ఓకేనా సార్, స్ట్రేట్ లైన్లో కాబట్టి రెండు ఈక్వలే ఉంటాయి సార్. ఇంతకు ముందే కదా చెప్పిండ్రు ఫార్ములా, మళ్ళీ క్వశ్చన్ ఎందుకు ఇచ్చిండ్రు, మళ్ళీ క్వశ్చన్ ఎందుకు ఇచ్చిండ్రు సార్? ఇంతకు ముందే చెప్పిండ్రు 2 బై యావరేజ్ స్పీడ్ 1 బై v1 ప్లస్ 1 బై v2. ఇదే సార్ ఆన్సర్. అగో మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇచ్చిండ్రు సార్? మరి ఇదే సార్ పక్కా ఆన్సర్, ఇదే ఇదే సార్ ఆన్సర్. ఆన్సర్ ఏంటంటే నాన్న, ఆన్సర్ మీకు ఇది రాదు. అదేం సార్, అదేంటి ఎందుకు రాదంటున్నారు? ఇంతకుముందు అన్నిటికీ వస్తాయి అని చెప్పేసి అన్నారు, ప్రూవ్ చేసి కూడా చూపెట్టారు, వచ్చినాయి కదా. మరి ఈ క్వశ్చన్కి ఎందుకు రాదని అంటున్నారు? అదే క్వశ్చన్ కదా ఇచ్చింది. క్వశ్చన్ని చూడండి, క్వశ్చన్ని చూడండి. క్వశ్చన్లో ఏ నుంచి బికి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం అన్నా నేను, డిస్టెన్స్ అనలే. ఫస్ట్ సగం డిస్టెన్స్ v1 స్పీడ్తో పోయింది, సెకండ్ సగం డిస్టెన్స్ v2 స్పీడ్తో వెళ్తే ఈ ఫార్ములా. సార్ ఓకే అర్థమైంది సార్. ఇప్పుడు మాకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v1, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v2తో వెళ్తే కనుక అప్పుడు ఇది ఫార్ములా. అర్థమైందా? నేను క్వశ్చన్ ఇచ్చిండంటే ఇట్లా ఇయ్యలే, ఇగో చూడండి. ఓకేనా, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం అన్నా, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద టైం అన్నా. గుర్తుపెట్టుకోండి, నోట్లో మంచిగా రాసుకోండి. అక్కడ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, అర్థమైందా? డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఆ నోట్లో నేను మర్చిపోయినా రాయడము, నోట్లో డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. 1/3 1/3 1/3 లేకుంటే 1/5 1/5 1/5 1/5 అట్లా ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? ఓకే, ఇక్కడ టైం అనేది ఈక్వల్గా ఉంది. సాల్వ్ చేసి చూద్దామా? రైట్, ఇది మాత్రం ఆన్సర్ మీకు రాదు. సో దీని ఆన్సర్ అయితే మీకు తెలిసిందే కదా, వి యావరేజ్ 2 v1 v2 బై v1 ప్లస్ v2. ఇంతకుముందు సాల్వ్ చేస్తాం. చూద్దామా సేమ్ ఆన్సర్ వస్తుందా రాదా? సార్ చూద్దాం. అయితే నాన్న చూడండి, యావరేజ్ స్పీడ్ లేదా యావరేజ్ వెలాసిటీ, అవునా కదా? ఎస్ సార్. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా? అవును సార్. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, మొత్తం ట్రావెల్ చేసిన డిస్టెన్స్. ఓకే నాన్న, టైం ఎంత పట్టింది సార్? ఈ నుంచి లీడ్కి పోవడానికి t/2 పట్టింది కదా సార్, t/2 పట్టింది. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి టైం t/2 పట్టింది. అవునా కదా? అవును సార్, కరెక్టే మీరు అన్నది. అయితే ఎక్స్ బై ఇది ఎంత అయింది సార్? x/t వచ్చింది. ఇట్లా v1 v2 v1 అసలు రాలేదు. అవునా కదా? అవును సార్, కరెక్టే. అన్ని క్వశ్చన్లు అన్నిట్లో మనకు v1 v2 వచ్చినాయి. ఇందులో మాత్రము ఎక్స్ వచ్చింది, టీ వచ్చింది. అట్లెట్లా సార్? అవునా కదా? తప్పు చేస్తాం ఎక్కడైనా? తప్పు చేస్తామా? చూడండి నాన్న, ఇక్కడ ఒక చిన్న చేంజెస్ ఉన్నాయి చూడండి. ఏంటదనంటే ఇక్కడనే రాస్తున్నా, ఇది రబ్ చేసేస్తున్నా చూడండి. x/t అనేది రాదు, చూపిస్తా చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అనుకుందాం? x1 అనుకుందాం. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అనుకుందాం? x1 అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి x2 అనుకుందాం. ఓకేనా, అర్థమైందా? అది మనకు తెలియదు సార్, సగం సగం ఉండాలి కదా డిస్టెన్స్. ఉండదు, సగం ఉండదు. ఇక్కడ టైం సగం అన్నాడు, డిస్టెన్స్ కూడా సగం ఉండాలి అన్నది కంపల్సరీ అనేది కాదు. ఇక్కడ టైమ్స్ ఫస్ట్ సగం టైమ్ v1 స్పీడ్తో పోయిండు, నెక్స్ట్ సగం టైం v2 స్పీడ్తో వెళ్ళిండు. అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత టోటల్గా సార్? x1 ప్లస్ x2 సార్, అవునా కాదా? అవును సార్, కరెక్ట్ అన్నారు. అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ x1 ప్లస్ x2 అవుతుంది. అతను ట్రావెల్ చేసిన టైం ఎంత సార్? t/2, ఇక్కడ t/2, అవునా కదా? ఎస్ సార్. అయితే t/2 ప్లస్ t/2 సార్, t అయిపోయింది. అవునా? ఓకే నాన్న, రైట్. సో ఇప్పుడు ఏమైందో చూడండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా? అవును. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అవునా కదా? అవును సార్, కరెక్ట్. స్పీడ్ ఇంటూ టైం. x1 ఇచ్చింది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటి? స్పీడ్ ఎంత? v1తో పోయింది సార్.
ఓకే టైం ఎంత సార్ t/2 ఓకేనా ఓకే వెరీ గుడ్ అయితే x2 డిస్టెన్స్ కదా డిస్టెన్స్ ఈక్వల్ ఫార్ములా ఏంటి సార్ స్పీడ్ ఇంటూ టైం ఎంత స్పీడ్తో పోయింది v2 స్పీడ్తో సార్ టైం ఎంత పట్టింది t/2 పట్టింది ఓకేనా ఓకే సార్ కింద ఏముంది t ఉంది ఓకే సో పైన t/2 కామన్ కదా ఎస్ సార్ సో మిగిలిందేంటి t/2 బయట తీసుకున్నాం మిగిలింది v1 ప్లస్ v2 కింద ఏముంది t ఉంది అవునా సార్ ఈ టీ పోయింది అవునా సార్ ఇక్కడ v1 ప్లస్ v2/2 వచ్చింది సార్ అబ్బా ఇదైతే కొత్తగా వచ్చింది సార్ మనకు కదా v1 ప్లస్ v2/2 అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను ఇది అవునా కాదా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసిండ్రా యావరేజ్ అంటే v1 ప్లస్ v2/2 అవును సార్ కరెక్టే సార్ మ్యాథ్స్లో v1 ప్లస్ v2/2 చేస్తాం సార్ సమ్ ఆఫ్ ద టర్మ్ బై నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటాం కరెక్ట్ వచ్చింది సార్ యావరేజ్ అంటే అదే సార్ నిజంగా అవును బేటా మీరు అన్నది కరెక్టే యావరేజ్ అంటే అట్లనే చేస్తారు సమ్ ఆఫ్ ద టర్మ్ బై నంబర్ ఆఫ్ టర్మ్స్ ఓకేనా ఓకేనా సార్ ఇక్కడ యావరేజ్ అనగానే v1 ప్లస్ v2/2 రాసేస్తే పని అయిపోతుంది నాన్న గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఇంకో నోట్ వస్తుంది ఏంటా నోట్ సార్ సార్ ఎన్ని నోట్లు వస్తాయి సార్ అయిపోయినాయి టెన్షన్ ఏం లేదు లాస్ట్ నోట్ ఏది సరేనా సరేనా సరే అయితే ఎప్పుడైతే టైం అనేది ఈక్వల్గా ఉంటుందో టైం ఈజ్ సేమ్ ఇఫ్ టైం ఈజ్ సేమ్ అంటే చూడండి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం t/2 నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద టైం t/2 టైం సేమ్ ఉందా అవును సార్ కరెక్ట్ మీరు అన్నది టైం సేమ్ ఉంది టైం సేమ్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది v1 ప్లస్ v2/2 లాగా మారుతుంది నాన్న గుర్తు పెట్టుకోండి ఓకేనా సార్ 3 ఉంటే ఫస్ట్ t/3 నెక్స్ట్ t/3 లాస్ట్ t/3 అని అడిగితే అప్పుడు ఏం రాస్తారు 3 ఉంటే v1 ప్లస్ v2 ప్లస్ v3/3 రాయాలి ఓకేనా సార్ అర్థమైంది అంటే వెలాసిటీస్ ఎన్ని ఉన్నాయో అన్ని కౌంట్ చేసుకొని కింద రాసేస్తే అయిపోతుందా బేటా అంతే ఓకేనా అర్థమైందా అగర్ ఇన్ కేస్ 5 ఉంటే ఇది రబ్ చేసేస్తా కొంచెం 5 ఉంటే 5 వెలాసిటీస్ ఉంటే అంటే అప్పుడు క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు ఫస్ట్ t/5 కదా ఫస్ట్ t/5 ఎంత స్పీడ్తో పోయిండో v1తో పోయిండో నెక్స్ట్ t/5 డిస్టెన్స్ ఎంత స్పీడ్తో పోయిండో నెక్స్ట్ t/5 ఎంత స్పీడ్తో ఇది v2 నెక్స్ట్ t/5 v3 మళ్ళీ నెక్స్ట్ t/5 v4 లాస్ట్ t/5 ఓకేనా v5 అర్థమైందా సార్ కరెక్టే మీరు అన్నది టైం సేమ్ ఉంది సార్ ఇక్కడ టైం అనేది సేమ్ ఉంది అంటే మనము ఈ విధంగా రాసుకోవచ్చు సార్ మీరు అన్నట్టు సార్ ఇక్కడ v1 ప్లస్ v2 ప్లస్ v3 ప్లస్ v4 ప్లస్ v5/5 సార్ అవునా వెరీ గుడ్ నాన్న షబ్బాష్ ఓకేనా రైట్ సో అప్పటికంటే మీరు రాసుకోండి ఇంకా అయిపోయింది దీంట్లో నేను ఇంకు వేస్తా ఓకేనా ఓకే చలో సో క్లాస్ ఎట్లుంది నాన్న ఇంట్రెస్టింగ్ ఉందా ఎస్ సార్ వెరీ గుడ్ ఇప్పుడు నుంచి వెళ్ళి మీకు సూపర్ క్వశ్చన్స్ వస్తాయి ఇప్పటి నుంచి ఓకేనా ఇవైతే సింపుల్ క్వశ్చన్సే సార్ ఇవి సింపులా ఇవి మాకైతే కొంచెం హార్డ్ అనిపించింది లేదు నాన్న ఇవి సింపుల్ క్వశ్చన్సే ఓన్లీ ఇవి రెండు నోట్లు గుర్తు పెట్టుకుంటే పని అయిపోతుంది నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ చూడండి సూపర్ క్వశ్చన్స్ సరేనా అర్థమైంది నాన్న ఇదైతే టైం సేమ్ ఉంటే సార్ v1 ప్లస్ v2 ప్లస్ యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి టైం సేమ్ ఉంటే ఇట్లా రాయాలి డిస్టెన్స్ ఏముంటే అక్కడ ఏం రాస్తాం సార్ 4 ఉన్నాయి అనుకుందాం 4/v average ఈక్వల్ టు 1/v1 ప్లస్ 1/v2 ప్లస్ 1/v3 ప్లస్ 1/v4 ఇది డిస్టెన్స్ సేమ్ ఉంటే ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ కదా అర్థమైందా చలో రైట్ వెరీ గుడ్ శబాష్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూద్దాం ఎంతమంది సాల్వ్ చేస్తారో సరేనా ఇది మొత్తం రబ్ చేస్తున్నా నేను ఓకే సార్ వెరీ నైస్ చూద్దాం సో క్వశ్చన్ ఇచ్చేసేయాలా క్వశ్చన్ చలో రైట్ క్వశ్చన్ ఇస్తున్నాను నేను చూద్దాం ఎంతమంది సాల్వ్ చేస్తారో సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి ఒక వ్యక్తి ఏ నుంచి వెళ్ళి బికి కాదు సికి చేరుకున్నాడు ఏ నుంచి వెళ్ళి సికి చేరుకున్నాడు వెళ్ళే దారి ఏదంటే ఈ దారి అన్నమాట ఓకేనా సరే సార్ సో
ఇక్కడ సెంటర్లో బి అనే పాయింట్ ఉంది. ఓకేనా? ఓకే సార్. అయితే అయితే ఏ నుంచి వెళ్ళి బికి సార్ ఈ రేడియస్ ఏమైనా ఇచ్చిండా? ఇచ్చిండు బేట. ఈ రేడియస్ 2 మీటర్స్ ఇచ్చిండు. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. అయితే ఏ నుంచి వెళ్ళి బికి 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్ళిండు, అంటే స్పీడ్తో వెళ్ళిండు. సరేనా? ఓకే సార్. ఏ నుంచి లీడ్కి ఇంత స్పీడ్తో వెళ్ళిండు. మళ్ళీ బి నుంచి సికి పోయేటప్పుడు అతను 20 మీటర్ పర్ సెకండ్ అనే స్పీడ్తో పోతున్నాడు. ఓకేనా? ఏ నుంచి వెళ్ళి బీకి ఏమో 10 మీటర్స్ పర్ సెకండ్తో వెళ్ళిండు, బి టు సి వచ్చేసి 20 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళిండు. క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఫైండ్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. ఓకేనా? ఓకేనా? మీకు ఆప్షన్స్ ఇవ్వాలా? సరే, ఇక్కడ చెప్పండి సార్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ అవుతుందా? కాదు. ఎందుకు సార్? ఇది కార్లో పోతున్నది, మీరందరూ స్ట్రేట్లో పోతేనే, స్ట్రేట్ లైన్లో పోతేనే రెండు ఈక్వల్ అన్నారు. ఇక్కడ స్ట్రేట్ లైన్లో పోతుందా? పోతలే. రైట్. ఆప్షన్ చూడండి అన్న. 40/3 ఒకటి తీసుకుందాం. 40/3 మీటర్ పర్ సెకండ్, కామా 80/3π. సరేనా? ఓకే. ఆప్షన్ బి ఎక్కడ రాయాలి? ఇక్కడ రాస్తా. సో 80/3π అక్కడిది ఇక్కడ రాస్తున్నా. సో 40/3. సరేనా? సరే, అన్ని మీటర్ పర్ సెకండే ఇక్కడ రాస్తాలేను నేను. ఓకే. ఆప్షన్ సి వచ్చేసి 80√2/3π తీసుకుందాం. సరేనా? ఓకే. ఇక్కడ 40/3నే తీసుకుంటున్నా. సరేనా? ఓకే సార్. సో డి వచ్చేసి ఇది రివర్స్లో రాస్తా. ఈ వీటిలో 40/3 ఒకటి, 80√2/3π ఒకటి. ఓకేనా? అంటే స్పీడ్, యావరేజ్ స్పీడ్ ఇవి అనమాట, యావరేజ్ వెలాసిటీలు ఇవి అనమాట. ఓకేనా? 1 2 3 4. ఓకేనా? అర్థమైందా? ఎస్. చలో సాల్వ్ చేయండి. వీడియో పాజ్ చేసి సాల్వ్ చేయండి, చూద్దాం ఎంత వరకు వస్తుందో. వచ్చేసిందా? చలో రైట్. నేను సాల్వ్ చేయాలా? వెరీ గుడ్, షబాస్. చూడండి అన్న, ఫస్ట్ యావరేజ్ స్పీడ్ నేను సాల్వ్ చేస్తున్నా. ఓకే సార్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనుకుందాం. ఎంత అనుకుందాం? x1 అనుకుందాం. సరేనా? ఓకే సార్. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అనుకుందాం? x2 అనుకుందాం. ఓకే సార్. x1 ప్లస్ x2 బై, అవునా కదా, టోటల్ డిస్టెన్స్ కదా. ఏ నుంచి లీడ్కి x1, ఈ నుంచి లీడ్కి x2 అపాన్ టోటల్ టైం ఎంత పట్టింది. సో టైం ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టిన టైం t1 అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టిన టైం t2 అనుకుందాం. సరేనా? ఓకే సార్. సో t1 ప్లస్ t2 టైం. ఓకే. x1 డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అవునా? మళ్ళీ రాసే అవసరం లేదు కదా. ఇక్కడ రాస్తున్నా ఒక్కసారి, లాస్ట్ ఇది ప్రతిసారి రాయను, గుర్తుపెట్టుకోండి. ఒకటేసారి రాస్తున్నా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు మీకు అడిగింది ఏంటి? నేను డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? స్పీడ్ ఇంటూ టైం. అవునా? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. వచ్చేసిన ఇప్పుడే రావాలి, మళ్ళీ రిపీట్ చేయను. వచ్చేసిందా? చలో రైట్, స్టార్ట్ చేసేస్తున్నాం. రైట్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం కదా. అవునా కదా? ఎస్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? స్పీడ్ ఈ నుంచి లీడ్కి 10 మీటర్ పర్ సెకండ్. అవునా కాదా? అవును సార్, కరెక్టే. టైం ఏంది? ఇక్కడ నుంచి ఇక్కడ పట్టింది సార్. ఇక్కడ t1 సార్, ఇక్కడ డిస్టెన్స్ 20 ఇంటూ టైం ఎంత సార్? ఇక్కడ పట్టింది t2 సార్. ఇదేదో డిఫరెంట్గా పోతుంది కదా సార్. పైన t1 ఉంది, కింద t2 ఉన్నాయి, కొంచెము డిఫరెంట్ అనిపిస్తుంది. అవునా కదా? సో ఈ మిస్టేక్ మీరు చెయ్యొద్దు. అర్థమైందా? మీరు ఇక్కడ ఇది విధంగా చేస్తూ ఉన్నారనుకోండి, అది రాంగ్ వస్తుంది, కానీ లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్, షబాష్. అయితే చూడండి అన్న, ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు చెప్పేస్తా. సో ఆల్రెడీ క్వశ్చన్లో రేడియస్ ఇచ్చిండు. అవునా? అవును సార్, కరెక్ట్. రేడియస్ ఇచ్చిండు. అవునా? రేడియస్ అయితే 2 మీటర్స్ ఇచ్చిండు. ఈ డిస్టెన్స్ ఎంత సార్? ఇది మంచిగా 90 డిగ్రీస్ లాగా ఉంది సార్ కదా. ఇది ఈ విధంగా రాసుకుంటే 90 డిగ్రీస్.
1/4 పార్ట్ ఆఫ్ ద ఆర్క్. అవునా కాదా? అవును సార్, కరెక్ట్ అన్నారు. 1/4 పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్. ఆర్క్ కాదు, సర్కిల్. అవునా కదా? చూడండి, మొత్తం తీసుకుంటే 2πr, నేను ఇంతే తీసుకుంటే ఇంతే తీసుకుంటే 1/4 పార్ట్ ఆఫ్ 2πr. అవునా? అవును సార్, కరెక్ట్. ఏం రాయాలి ఈ పార్ట్కి? ఇంతే పార్ట్ కదా, ఇంతే పార్ట్. అవును, 1/4 ఆఫ్ 2πr. సో 1/4 ఇంటూ 2πr. రేడియస్ ఎంత సార్? క్వశ్చన్లో 2 మీటర్స్ ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత కవర్ చేసిండు సార్? ఇది కూడా 1/4 పార్టే కదా, ఇది కూడా 1/4 పార్టే సార్. సార్ దీన్ని కూడా ఇట్లా రాసుకోండి. ఓకే, 1/4 ఇంటూ 2π. రేడియస్ ఎంత ఇచ్చిండు? 2 ఇచ్చిండు. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది మంచిగా. సో టైం కావాలి కదా? ఎస్ సార్. సో టైం ఎంత? టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు చెప్పిన గుర్తుపెట్టుకున్నాను నీకు. టైం ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిండు సార్? అది 1/4లో 2πr. అవునా కదా? ఇదే కదా డిస్టెన్స్? అవును సార్, కరెక్ట్. ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసిండు? డిస్టెన్స్ బై స్పీడ్ సార్ 10 ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత? 1/4 ఇంటూ 2π ఇంటూ 2 అపాన్, ఇదే కదా డిస్టెన్స్? అవును సార్, డిస్టెన్స్ అపాన్ స్పీడ్. ఎంత స్పీడ్తో సార్? ఇక్కడ 20. ఓకే, 2 2 జా 4, ఈ 4 పోయిందా? అవును సార్. 2 2 జా 4, ఈ 4 పోయిందా? అవును సార్, కరెక్ట్. 2 2 జా 4, ఈ 4 పోయిందా? అవును. 2 2 జా 4, ఈ 4 పోయింది. అవునా? అవును సార్, కరెక్ట్. సో ఫైనల్లీ పైన మిగిలిన ఏంటి సార్? పైన ఒకటి పై ఇక్కడ మిగిలింది, ఇక్కడ ఒక పై మిగిలింది. ఓకే, సో మిగిలింది ఏంటి? ఇక్కడ కింద మిగిలింది సరే, కింద π/10 ఉంది, ఇక్కడ π/20 ఉంది. అవునా? ఎస్ సార్. సో ఫైనల్లీ ఇక్కడ నుంచి పై కామన్ తీసుకోండి సార్. ఓకే, π + π 2π. అవునా? ఎస్. దీనిలో పై కామన్ తీసుకోండి సార్. ఓకే, 1/10 + 1/20. అవునా? అవును. ఇది పోయిందా? అవును. సో ఫైనల్లీ 2 అపాన్ మిగిలింది ఏంది? 1/10 + 1/20. అవునా? అవును సార్. సో ఇక్కడ 20 ఉంది కదా, ఇక్కడ 10 ఉంది. ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎట్లా తీసుకుంటారు సార్? ఇక్కడైతే ఎల్సిఎం 20 వస్తుంది కదా. సరే, ఎవరికైతే తెలియదో ఎల్సిఎంలు ఏ విధంగా చేస్తారో వాళ్ళ కోసం ట్రిక్. ఇక్కడ 20 ఉందా? పెద్ద నెంబర్ ఏది ఉందో చూసుకోవాలి. ఇదే సార్ 20. అయితే ఇక్కడ 2 ఇంటూ 2 తోటి మల్టిప్లై సార్ 20 అయింది. అయితే ఇక్కడ కూడా నేను ఏం చేసిన అంటే మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2 చేసిన. ఓకేనా? ఈ 2 పోతే 1/10 కదా. సార్, కరెక్టే మీరు అన్నది. అంటే ఇక్కడ 2 రాసేస్తే పని అయిపోయినట్టేనా? సార్, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది. వెరీ గుడ్. సో ఫైనల్లీ పైన ఏముందా? 2 ఉంది. కింద ఏముంది సార్? ఎల్సిఎం 20. ఇది 2 10 20, ఇది 20. సో 20. సో పైన ఏముంది? 2. ఇక్కడైతే 2 ఉంది సార్, ఇక్కడ 1 ఉంది. ఓకే, ఈ 20 పైకి పోయిందా? అవును సార్. 20 to the 40, 40/2 + 1 3. అవునా కదా? ఎస్ సార్. సో ఫైనల్లీ సార్ ఇదేనా అవరేజ్ స్పీడ్? అవరేజ్ స్పీడ్ ఇదేనా? 40/3 మీటర్/సెకండ్. ఆప్షన్లో ఉందో చెక్ చేద్దాం. సార్ ఉంది సార్, ఉంది సార్. ఈ ఆప్షన్లో ఉంది, ఈ ఆప్షన్లో ఉంది. ఓకేనా సార్? రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అవునా కదా? వెరీ గుడ్, షబ్బాష్. సో ఇది నేను రబ్ చేయాలనా? అర్థమైపోయింది కదా? ఇది అర్థమైపోయింది కదా? వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ బాడీ? యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ బాడీ మూవింగ్ ఫ్రమ్ A to C అంటే 40/3 మీటర్/సెకండ్ అని చెప్పేసి అనేయాలి. ఓకేనా? వెరీ గుడ్, షబాష్. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేద్దాం సరేనా? ఓకే సార్. ఇప్పుడు చూడండి అన్న, యావరేజ్ వెలాసిటీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. సో చూడండి, సో యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటన్నా సార్? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి మనము? డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలి కదా. అవును సార్, కరెక్టే. ఇట్లానేనా తీసుకునేది? అవును సార్, కరెక్టే మీరు అన్నది. ఇది తీసుకోవాలి, ఈ వాల్యూ మనకు రావాలి. అవునా కాదా? అవును సార్, కరెక్టే మీరు అన్నది. అంటే ఈ నుంచి లీడ్కి సార్ ఇది 2 మీటర్స్ ఇచ్చిండు, ఇది 2 మీటర్స్ కదా, సర్కిల్ కదా ఇది. ఇవైతే రేడియస్ ఖచ్చితంగా కాన్స్టెంటే ఉంటాయి. అవునా కదా? ఎస్ సార్. ఇది 2 పైథాగరస్ థీరం మనకు తెలుసు. ఇది 2√2 అవుతుంది. అవునా కాదా? ఎస్ సార్, కరెక్టే సార్, రైట్. సో ఇది 2√2 అయింది. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి సార్ 2√2. అవునా? ఎస్ సార్. ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ ఎంత చూడండి. ఇది 2 కదా సార్. ఇది కూడా పైథాగరస్ థీరం అప్లై చేస్తే 2√2 వస్తుంది. అవునా కదా? వెరీ గుడ్, షబ్బా. సో
2√2 టోటల్ డిస్ప్లేస్మెంట్ వచ్చిందా? ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసిందా? సార్ అయిపోయింది. టోటల్ టైం ఎంత పట్టింది? టైం ఎంత? టైం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి t1 అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడికి t2 అనుకుందాం. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇంతకుముందే అన్న, గుర్తుపెట్టుకున్నాను, ఒక్కొక్క చెప్పాను. టైం ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ మన డిస్ప్లేస్మెంట్ కదా, డిస్ప్లేస్మెంట్ 2√2 బై స్పీడ్ ఎంత? 10. ఇక్కడ ఉన్న డిస్ప్లేస్మెంట్ ఎంత? 2√2 అపాన్ డిస్ప్లేస్మెంట్ బై స్పీడ్ ఎంత? 20. అవునా కదా? ఎస్ సార్. సో పైన ఏంది? 2√2 ప్లస్ 2√2 సార్, అది 4√2 అపాన్ సార్, కింద 2√2 కామన్ తీసుకోండి. సరే, మిగిలింది ఏంది? 1/10 ప్లస్ 1/20 కదా, 2√2 కామన్ తీసుకుంటే. అవునా కదా? ఎస్ సార్. ఇది పోయింది, ఇది 2 వచ్చింది, పైన 2 వచ్చింది, కింద ఎల్సిఎం ఎంత? ఇంతకుముందే చెప్పిన, ఈడ 2. అవునా కదా? ఎస్ సార్. అవునా కాదా? ఎస్. సో ఫైనల్లీ ఏమొచ్చింది సార్? ఇట్లా క్యాల్కులేట్ చేస్తే గిడనేమో పై ఉన్నది. చూడండి నాన్న, చూడండి. ఈ ఆప్షన్లో చూసుకుంటే 80/3π ఉంది, ఈడనేమో 80√2/3π ఉంది కదా సార్. ఈ దాంట్లో మనకు పై అనేది రాలేదు అంటే ఎన్నో మిస్టేక్ చేసిన. గుర్తుపట్టండి. సో మ్యాక్సిమం అందరూ ఇదే మిస్టేక్ చేస్తారు. 100% అందరు మిస్టేక్ చేసేది ఇదే. ఆన్సర్ ఏమొస్తుంది? సో ట్రై చేయండి ఏమొస్తుందో ఆన్సర్. ఎక్స్ప్లెయిన్ చేయాలా? రైట్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూడండి. ఓకేనా? సరే, రైట్. సో చూడండి, ఇది రబ్ చేసేస్తున్నా. పై అనేది రాలేదు, అక్కడే మీరు ఆగిపోవాలి, మొత్తం చేసుకుంటా వెళ్ళొద్దు. పై రాలేదు కాబట్టి ఆగిపోతే బెస్ట్, చేసుకుంటా పోతే మళ్ళీ టైం వేస్ట్. సో గుర్తుపెట్టుకోండి, యావరేజ్ వెలాసిటీ అంటే ఏనన్నా? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అన్నానా? అవునా కదా? ఎస్. డిస్ప్లేస్మెంట్ ఏ క్వాంటిటీ నాకు చెప్పండి కరెక్ట్గా? డిస్ప్లేస్మెంట్ వెక్టర్ క్వాంటిటీ కదా. గుర్తుపెట్టుకోండి. డిస్ప్లేస్మెంట్ ఏది? వెక్టర్ క్వాంటిటీ. అవునా కదా? ఎస్ సార్. అవును, మీరు అన్నది కరెక్టే. అయితే ఇగో మనకు ఇది డిస్ప్లేస్మెంట్. అవునా? అవును సార్, కరెక్టే. అయితే ఇది 2√2 వచ్చింది. అవునా? అవును, కరెక్టే. నేను ఈ 2√2ని వెక్టర్ ఫామ్ లో రాస్తున్నా, అదే నిజమైన వాస్తవము. 2√2 అని రాయొద్దు, 2√2 అనేది రాయొద్దు, వెక్టర్ ఫామ్ లో రాయాలి. అదే యావరేజ్ వెలాసిటీ, రియల్ మెథడ్ ఆఫ్ క్యాల్కులేషన్ అన్నమాట. ఓకేనా? అందరూ ఇదే మిస్టేక్ చేస్తారు, అందుకోసం కావాలనే నేను అది చెప్పిన, కానీ అది కాదు. రియల్ మాత్రం ఇది. ఓకేనా? సో ఎక్స్ యాక్సిస్ లో ఎంత ట్రావెల్ అయింది సార్? అది 2 meters ట్రావెల్ అయింది. అవునా? ఎస్ సార్. వై యాక్సిస్ లో ఎంత ట్రావెల్ అయింది? 2 meters ట్రావెల్ అయింది. సార్ అక్కడ 2i cap ప్లస్ 2j cap రాయాలి. అవునా కాదా? సో వెరీ గుడ్, షబ్బాష్. 2i cap ప్లస్ 2j cap ఏమొస్తుంది? మళ్ళీ 2√2 వస్తుందా డిస్ప్లేస్మెంట్? అవును సార్, వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న డిస్ప్లేస్మెంట్ అయిపోయిందా? సార్, అయిపోయింది. అయితే ఇక్కడున్న డిస్ప్లేస్మెంట్ కావాలి. అవునా కదా? ఎస్ సార్, కరెక్టే మీరు అన్నది. ఇక్కడున్న డిస్ప్లేస్మెంట్ ఎట్లా వస్తుంది సార్? ఇది 2, ఇది 2. అవునా? వెరీ గుడ్, షబాష్. అయితే ఈ వ్యక్తి మళ్ళీ కిందికి వస్తున్నాడు. అవునా? అంటే 2 కిందికి పోతున్నాడు. అవునా కదా సార్? కిందికి పోతే జే క్యాప్. ఏ జే క్యాప్? మైనస్ జే క్యాప్. అవునా? -2j క్యాప్ ప్లస్ సార్ ముందడికి కూడా పోతున్నాడు సార్. అవునా కదా? అవును సార్. ఎంత రాయాలి? 2i cap రాయాలి. ఇదే రియల్ మెథడ్ ఆఫ్ క్యాల్కులేషన్. అర్థమైందా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా? సరే, ఎవరికైతే అర్థం కాలేదో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంతకుముందు చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇదే రాయడము. 2√2 రాస్తారు, ఇక్కడ 2√2 రాస్తారు. అది తప్పు, అట్లా రాయొద్దు. ఓకేనా? 2√2 అనేది మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాడా? అవును సార్. అంటే ఎక్స్ యాక్సిస్ లో పోతే ఏదో ఒకటి రాయొచ్చు, ఐ క్యాప్ అని. వై యాక్సిస్ లో పోతే
జే క్యాప్ అని రాయొచ్చు, మధ్యలో నుంచి వెళ్ళిపోయింది కదా, అవునా కదా, అవును. అయితే నేను ఈ 2√2ని ఎక్స్ యాక్సిస్ లో ఎంత పోయిండు 2 పోయిండు, అవునా. ఇగో చూడండి ఎక్కడి నుంచి ఇక్కడ చేరకుండా 2 పోయిండు, వై యాక్సిస్ లో ఇక్కడ చేరుకున్నారా, అవును సార్ 2 జే క్యాప్ అయినా, అవును. సో 2i క్యాప్ ప్లస్ 2j క్యాప్. నెక్స్ట్ ఏమైందంటే అతను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిండు, అవునా, కిందికి దిగుతున్నాడు, అవునా, కిందికి దిగుతూ ముందరికి పోతున్నాడు, ఇగో కిందికి దిగుతూ ముందరికి వెళ్తున్నాడు, అవునా, అవును సార్ కరెక్టే. ముందరికి ఎంత పోయిండు 2i క్యాప్, ఇగో 2i క్యాప్. కింద ఎంత దిగిండు 2 మీటర్ దిగిండు సార్, అవునా, -2j క్యాప్. ఈ విధంగా చేస్తారు, అర్థమైందా, వెరీ గుడ్ శబాష్. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టిన టైం ఎంత t1 అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడికి టైం పట్టింది ఎంత t2 అనుకుందాం, ఓకేనా, వెరీ గుడ్ శబాష్. అయితే చూడండి ఇప్పుడు మీకు ఏమొస్తుందో చూడండి సార్, ఇది పోయింది 2i ప్లస్ 2i 4i, ఓకేనా, ఓకే సార్. అయితే టైం అనుకోవాలి, నిజానికి ఆ వ్యక్తి వెళ్ళిన దారేది ఇది, అవునా, నిజానికి వెళ్ళిన వ్యక్తి దారేది ఇది, అవునా, అవునా. ఈ దారిలో వెళ్తున్నప్పుడు ఇక్కడ చేరుకోవడానికి కావాల్సిన టైం ఎంత, అవునా, కరెక్ట్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇదే దారిలో కదా వెళ్ళిండు, అవును సార్. ఆ దారిలో పట్టిన టైం ఎంత గుర్తుపెట్టుకోండి సార్. ఇట్లా షార్ట్ కట్ లో పోతే టైం ఎంత, తప్పు తప్పు తప్పు. ఎందుకంటే ఈ వ్యక్తి ఈ దారిలో నడుచుకుంటూ పోయిండు, షార్ట్ కట్ లో పోయిండా, పోలేదు కదా, నేను చెప్పిన ఫస్టే ఈ దారిలో పోయిండు ఈ దారిలో పోయిండు ఈ దారిలో పోయిండు అని. షార్ట్ కట్ లో పోయిండా, షార్ట్ కట్ లో పోయిన టైం అడుగుతలేను, గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ లో వెళ్ళిన టైం అడుగుతలేను. ఆ వ్యక్తి ఏ నుంచి బికి చేరుకున్న టైం ఎంత, రైట్, అర్థమైంది కదా, వెరీ గుడ్ శబాష్. అయితే టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు ఇంత, అవునా, అవును సార్ కరెక్టే. అది 1/4 పార్ట్ ఆఫ్ 2πr, అర్థమైందా. రేడియస్ ఎంత ఇచ్చిండు 2, ఓకే సార్ అర్థమైంది. ఎంత స్పీడ్ తో పోయిండు 10 తో పోయిండు, ఓకే సార్ అర్థమైంది మాకు మంచిగా. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఈ దారిలో వచ్చిండు, అవునా, అవును సార్ కరెక్టే. అదెంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు సార్ 1/4 పార్ట్ ఆఫ్ 2πr, r ఎంత 2 అపాన్ ఎంత స్పీడ్ తో వచ్చిండు 20, అర్థమైందా, అర్థమైందా. సో వెరీ గుడ్ శబాష్. సో 2 to the ఇది 4 పోయింది, 2 to the ఇది 4 పోయింది, అవునా, అవును సార్. సో ఫైనల్లీ మిగిలింది ఏంది 4i క్యాప్, మిగిలింది ఏంటన్నా ఇక్కడ సార్ π/10 ఉంది, ఇక్కడ π/20 ఉంది, ఓకేనా, వెరీ గుడ్. సో ఫైనల్లీ యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీ వచ్చేసి పై కామన్ కదా నాన్న, అవును సార్. సో ఫైనల్లీ పై కామన్ తీసుకున్నా 1/10 ప్లస్ 1/20, అవునా, అవును. ఇంతకుముందే అన్న ఎల్సిఎం తీసుకోవడానికి 2/2 మల్టిప్లై చేస్తే అయిపోతుంది కదా, అవును సార్. వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 4i క్యాప్ ప్లస్ ఎల్సిఎం ఏందన్నా 20 కదా, అవును సార్ 20. ఇదెంత, ఇక్కడ 2 ఉంది ఇక్కడ 1 ఉంది, 2 + 1 3, అవునా, అవును సార్. ఈ 20 పైకి పోయిందా, అవును సార్. 22 40i క్యాప్ బై పై మర్చిపోయింది కదా ఇక్కడ పై, అవునా, అవునా, ఇవి పై, ఇగో ఈ పై ఈడ రాసిన 2 + 1 ఇగో 3, అవునా సార్. సో ఫైనల్లీ 4i క్యాప్ 3π, ఈ 20 పైకి పోయింది కదా, ఇగో ఇంటూ 20, అవునా, వెరీ గుడ్ శబాష్. సో ఫైనల్లీ 4 to the 80i క్యాప్ బై 3π, ఓకే సార్ అర్థమైంది. 80/3π ఆప్షన్ లో ఉందా, 80/3π సార్ ఉంది సార్, ఇదే సార్ ఆన్సర్, ఇదే సార్ 100% ఇదే సార్ ఆన్సర్. వెరీ గుడ్ వెరీ గుడ్, వెల్ డన్ శబాష్. ఓకేనా, క్వశ్చన్ లో మీకు ఏ డైరెక్షన్ లో వెళ్ళిండో యావరేజ్ వెలాసిటీ అనేది ఏ డైరెక్షన్ లో ఉంది అని అంటే మీరు ఐ క్యాప్ అంటే ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో యావరేజ్ వెలాసిటీ ఉంది అనాలి. ఐ క్యాప్ ఇండికేట్స్ వాట్, ఎక్స్ యాక్సిస్ లో పాజిటివ్ ఎక్సే కదా, ప్లస్ ఐ క్యాప్ వచ్చింది అంటే యావరేజ్ వెలాసిటీ ఈ డైరెక్షన్ లో ఉంది అన్నదే ఇండికేషన్. అర్థమైందా. సో డైరెక్ట్ గా సార్ ఇది డిస్ప్లేస్మెంట్ 2√2 ప్లస్ ఇది డిస్ప్లేస్మెంట్ 2√2, టోటల్ డిస్ప్లేస్మెంట్ అయిపోయింది 4√2. అట్లా చేస్తే తప్పు. అర్థమైందా.
కింద ఉన్న టైం ఎట్లా తీసుకున్నానో అర్థమైంది కదా. ఎందుకంటే ఈ వ్యక్తి వెళ్ళిన దారి ఇది, ఆ దారి యొక్క డిస్టెన్స్ ఇంత, పట్టిన టైం పట్టిన ఎంత స్పీడ్తో వెళ్ళిండు 10 మీటర్ పర్ సెకండ్. టైం ఈక్వల్ టు ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ అపాన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైం, అంటే ఇంత టైం పట్టింది. ఓకేనా. సో నెక్స్ట్ ఈ కేసులో కూడా ఇంతే, అర్థమైందా. సో ఒక్కసారి చెక్ చేస్తా వీడియో రికార్డ్ అవుతుందో లేదో, ఒక్క నిమిషం. ఓకే, సో ఓకేనా. యాక్చువల్లీ ఇంకా సూపర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో టైం అనేది ఎక్కువ ఎక్స్టెండ్ కావడం వల్ల నేను ఇక్కడే ఆపేస్తున్నా. ఈ యావరేజ్ స్పీడ్ యొక్క న్యూమరికల్స్ నేను మళ్ళీ మీకు 2 వీడియోస్ తీస్తా, 1 అవర్ 2 వీడియోస్. సో ఫైనల్లీ మీకు యావరేజ్ స్పీడ్ 3 అవర్స్లో కంప్లీట్ అవుతుందో లేదో. సో 4 అవర్స్ మాత్రం ఖచ్చితంగా తీస్తాను అన్న. ఓకేనా. సూపర్ అంటే సూపర్ క్వశ్చన్స్, ఎక్కడ ఏ డౌట్ రాదో డెప్త్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా. సరే, ఇప్పటివరకు అయితే అర్థమైంది కదా. సో ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మీకు మంచి క్వశ్చన్ తీసుకొస్తా, అప్పుడు మీరు వీడియో పాజ్ చేసి ట్రై చేస్తూ ఉండండి. అప్పటి వరకు అంటే చదువుకుంటూ ఉండండి. సో ఎవరికైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. ఓకేనా. ఉంటాను మరి, బాయ్. చదువుకుంటూ ఉండండి, బాయ్. ఆల్ ది బెస్ట్.